వేస్తే ఎంఆర్ఓ ఆఫీసో కలెక్టర్ ఆఫీసో ఇందిరా పార్కో అసెంబ్లీ ముంగట్నో వేస్తారు. ఎందుకు? అక్కడ లొల్లి వేస్తే ఆఫీసర్లు లీడర్లు వచ్చి డిమాండ్లు అడుగుతారు. మీ డిమాండ్లు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాం, పెద్దల దృష్టికి తీసుకుపోతాం అని హామీ ఇస్తారు. వాళ్ళు అట్లా హామీ ఇస్తారు, వాళ్ళు ఇయ్యంగానే వీళ్ళు ఇట్లా టెంట్లు లేపుతారు. మరి మా ఇంట్లో నేనే ధర్నానో దీక్షనో వేస్తే నా డిమాండ్లు ఎవరన్నా వచ్చి నెరవేరుస్తారా? చూద్దాం, అదే ప్రయత్నంలో ఉన్నాడో సారు. మొన్ననే చెప్పుకోలే లోపల బాగానే తుకతుకలాడుతున్నది తెలంగాణలో అని. ఇగో షురువైంది. ఇన్నొద్దులు కడుపులున్న పెద్ద మనిషి కోదండం సార్ కోపం ధర్నా దాకొచ్చింది. సర్కార్ వ్యవహారం ఏం బాగలేదని అసెంబ్లీ ముంగట ఆందోళన చేస్తానన్నాడు కదా. పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోయేపటికి ఇంటికాన్నే మౌన దీక్ష కూర్చొని బాధనంతా మైకుల ముంగట లవోసుకున్నాడు. అరెస్ట్ అయిన వాళ్ళందరినీ వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది నిరసన నిరాహార దీక్ష అని కూడా స్పష్టం చేయదలిచినాం. ఇంత భయంతో ఏ ప్రభుత్వం పాలన సాగించలేదు. ఎంత మాట నేను గానాడు తెలంగాణ కోసమైన కొట్లాటల కేసీఆర్ సార్ చేయి పట్టుకొని నడిచినాయనే సర్కారు ఎక్కువ కాలం నడవదని కయ్యానికి కాలు దూతున్నాడు. ఇవాళ ఇక గింతగానం సర్కార్కి ఎదురుగా నిలబడితే కడమ పార్టీలు ఊకుంటాయా? లాటాయ కూటాయ జమేసుకొని కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు అందరు వచ్చి కోదండరాం సార్ పక్కకు చేరిండ్రు. కోదండం సార్ ఎట్లా గొప్పోడో, కేసీఆర్ సార్ ఎట్లా తక్కువడో గొంతులు వంగ మైకులలో చెప్పుకున్నారు. ఇక చదువు చెప్పేటోళ్ళ సంఘపోలు, చదువుకునేటోళ్ళ సంఘపోలు కూడా కోదండరాం సార్ ఇంటికి పోయి సమరానికి సయ్య అని చేతుల మీదికి లేపిండ్రు. కానీ చూస్తున్న రానుల్లా రోజులు ఎంత రెల్లం మారిపోయినాయో. చక్కగా సర్కార్కు చేయి కొడితే ఏదో ఒక బుగ్గకారు వేసుకొని తిరిగేటోడు కోదండరాం సారు పంచాయతీకే సయ్య అనేపాటికి ఇంటికానే దీక్షలు కూర్చున్నాడు అవుతున్నది. మీదికెంచాలి ప్రతిపక్షం ఆడిచ్చినట్టు ఆడుతున్నాడని బదనాములు కూడా మోసుడు అవుతున్నది. మరి పంచాయతీ ఎడిపోతుందో గాని ధర్నాలు, రాస్తారోకోలు, వంట వార్పులు చూసిన తెలంగాణకు ఇంటి ధర్నాలు కూడా పరిచయమైన ఈ దెబ్బతోటి. ఇబ్బంది ఏదన్నా ఉంటే మేమే భరించదలుచుకున్నాం, కానీ మనకు నష్టం కలగొద్దు అనే ఆలోచనతోనే ఇక అక్కడ ఇక్కడ కాదు మన ఇంటి దగ్గరే మనం కూర్చోవటం మంచిది అనే ఆలోచనతో ఇట్లా అన్నాడు కదా. మరి ఎవరు చెప్పినరో ఏందో గాని సుక్కరామయ్య సారు నిమ్మరసం సుక్క దాయిపిచ్చి నిరాహార దీక్షని విరమింపజేసిండు. అటెంక ముంగట్టున్నది ముసుర్ల వాన అన్నట్టు మాట్లాడిండు. మరి ఎట్లయితుందో చూడాలి లొల్లి.